నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసారు. ఈరోజు మా యొక్క యమున బృందావన్ యాత్రలో భాగంగా 3 రోజులు మా యొక్క పర్యటన విశేషాలను మీతో పంచుకున్నాను. ఈరోజు నేను చెప్పాను మొన్న వీడియోలో కూడా, మేము బృందావన్ తర్వాత గోవర్ధనగిరి ప్రదక్షిణం చేసేసి పరిక్రమ చేసి అక్కడి నుంచి ఆగ్రాకు వచ్చేసామని, ఆగ్రాలో కూడా సాయంత్రం షాపింగ్ చేసామని చెప్పాను. నెక్స్ట్ డే మాది లాస్ట్ డే అండి. మేము ఆ రోజు బయలుదేరాలి సాయంత్రం తెలంగాణ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ఆగ్రా టు సికింద్రాబాద్. సో ఆ రోజు ఏం చూడాలండి? ఆగ్రా వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ మిస్ కానిది తప్పనిసరిగా చూడవలసిందేంటి? ప్రపంచంలో 7వ వింతైన తాజ్ మహల్ అండి. తాజ్ మహల్ అనగానే మన మదిలో ఏమొస్తుందండి? ఒక అందమైన కట్టడం కదండి గుర్తొస్తుంది తాజ్ మహల్. తాజ్ మహల్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాము. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా నిర్మించిన అతి అద్భుత కట్టడమే తాజ్ మహల్. ఈ తాజ్ మహల్ షాజహాన్ తన 3వ భార్య అయిన అతి ప్రియమైన ముంతాజ్ తన 14వ బిడ్డనికి జన్మనిస్తూ మరణించడంతో ఆ జ్ఞాపకార్థం ఈ యొక్క కట్టడాన్ని నిర్మించాడు షాజహాన్. అందమైన కట్టడం. ప్రపంచంలో 7వ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ నిలువెత్తు ప్రేమకు నిదర్శనంగా నిలిచిందండి. ఈ కట్టడంలో చాలా అందంగా ఉంటుంది. ఇది సూర్యుడు ఉదయించినప్పటి నుంచి ఎండ ఎలా పెరుగుతుంటుందో అలా దాని కలర్స్ కూడా మారుతుంటాయండి తాజ్మహల్. అదొక వింతైన విషయం తాజ్మహల్లో. కానీ ఈ తాజ్మహల్ నిర్మాణం వెనకాల ఎన్నో కథలు, ఎన్నో మిస్టరీలు, ఎన్నో వివాదాలు కూడా దాగి ఉన్నాయి. కట్టడానికి వస్తే తాజ్మహల్ 1622లో మొదలై సుమారు 20 సంవత్సరాలు పట్టిందండి తాజ్మహల్ కట్టడానికి. టోటల్గా సుమారు 20,000 మంది కార్మికులు, శిల్పులు అహోరాత్రులు పనిచేసి ఈ తాజ్మహల్ని నిర్మించారు. పెద్ద పాలరాతి రాళ్లను మోయడానికి సుమారు 1000 ఏనుగులు ఉపయోగించారంటే అది ఎంత పెద్ద భారీ కట్టడమో తెలుసుకోవచ్చు. ఈ తాజ్మహల్, అందమైన తాజ్మహల్ని యమునా నది తీరాన నిర్మించాడు షాజహాన్. నిజంగా అండి చాలా బాగుంటుంది. అది మనము ఒక సమాధిగా చూసే కన్నా కూడా దాంట్లో ఉండేది షాజహాన్ ముంతాజ్ సమాధులే. కానీ మనకు చూపెడతారు ఆ సమాధులు నమూనా అంటారు. అసలైన సమాధులు నేల గుళికల్లో కింద ఉన్నాయంట, అక్కడికి పోనీరు ఎవరిని. కానీ ఆ కట్టడాన్ని మాత్రం మీరు ఆస్వాదిస్తారు తిరగడానికి. అయితే ఇప్పుడు తాజ్మహల్ సమయం ఏంటి, ఎలా వెళ్ళాలి, దాని గురించి చర్చించుకుందాం. తాజ్మహల్ ఎంట్రీకి 3 గేట్లు ఉన్నాయండి. ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్ గేట్స్ అని 3 గేట్స్ ఉన్నాయి. మనం ఏ గేట్స్లో అయినా ఎంటర్ కావచ్చు. నడుచుకుంటూ వెళ్ళచ్చు, లేకుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. ఇవి 25 రూపీస్ తీసుకుంటారు మెయిన్ గేట్ నుంచి బుకింగ్ కౌంటర్ వరకు. బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినాక మనకి ఏముందంటే ఎంట్రీ టికెట్ వచ్చి 2 ఉన్నాయండి. ఒకటేమో 50 రూపాయలు, ఒకటి 250 రూపాయలు. ఈ 250 రూపాయల టికెట్ ఏంటంటే మనం లోపలికి ఎంటర్ కావచ్చు. షాజహాన్, ముంతాజ్ బేగంల సమాధులు చూసి ఆ మ్యూజియంని కూడా చూడొచ్చండి. ఇది 250 రూపాయలు. 50 రూపాయల టికెట్ ఏంటంటే అది జస్ట్ మనం లోపలికి వెళ్ళలేరండి, బయటనే సర్కిల్ చేసుకొని వచ్చేసేయాలి. ఈ టికెట్ యొక్క సమయం 3 గంటలే ఉంటుందండి. మనం తీసుకున్నప్పటి నుంచి 3 అవర్సే. ఈ 250 టికెట్ తీసుకొని మనం వెళ్తూ ఉంటే మనకి ఏం చేస్తారంటే ఆ మ్యూజియం దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు మెయిన్ ఎంట్రీలోకి మనం షూ కానీ చెప్పులు కానీ వేసుకెళ్తే దాన్ని కవర్ చేసుకోవాలి. అక్కడ దాని యొక్క కవర్స్ ఇస్తారు. ఎందుకంటే అదంతా కూడా మనము మట్టి మైలా చేయకూడదని, పరిశుభ్రంగా ఉంచాలని అది వేసుకుంటారండి. అది ఇస్తారు. మళ్ళీ రిటర్న్లో మనం వాటిని అక్కడ బిన్లో వదిలేసి వచ్చేసేయాలి. డ్రాపింగ్ బిన్స్ ఉంటాయి. సో దీనికి మీకు సుమారు ఏమవుతుందంటే 2 to 2.5 hours ఈజీగా పడుతుందండి. నెమ్మదిగా అన్ని చూసుకుంటూ వెళ్ళడానికి తాజ్మహల్లో ప్రతిదీ ఒకటి ఆస్వాదించుకుంటూ, ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ, బికాస్ ప్రతి ఒక్కరు కూడా తాజ్మహల్ అంటే ఫొటోస్ తీస్తారు కదండి, ఫొటోస్ తీసుకుంటూ నెమ్మదిగా తిరిగితే ఈజీగా 2 to 2.5 hours పడుతుందండి ప్రతి ఒక్కరికి. కాబట్టి తాజ్మహల్ టైమింగ్ ఏంటంటే మార్నింగ్ సన్ రైజింగ్ నుంచి సన్సెట్ వరకు. దాన్ని నా విన్నపం ఏంటంటే సాయంత్రం వెళ్ళే కన్నా కూడా మీరు మార్నింగ్ 6 గంటలకి అక్కడికి వెళ్తే 6:30 కల్లా అక్కడ ఉంటే నెమ్మదిగా అందమైన సూర్యోదయం జరుగుతుంటుంది, సూర్యకిరణాలు పడుతుంటాయి.
బ్రహ్మాండంగా తిరిగి రావచ్చు. లేట్ అయ్యే కొద్దీ ఎండ పెరుగుతుందండి అండ్ విజిటర్స్ కూడా ఎక్కువ అవుతుంటారు. కాబట్టి మేమేం చేసామంటే మేము పొద్దున్నే మా హోటల్ వాళ్ళు ఏం చెప్పారంటే సాయంత్రం వెళ్ళకండి, ఎండ ఎక్కువగా ఉంది అండ్ సన్సెట్ కల్లా మూసేస్తారు, అది మీరు మార్నింగ్ 6:30 కల్లా అక్కడ ఉండండి, గేట్స్ ఓపెన్ అయిపోతాయి, టికెట్స్ తీసుకొని. టికెట్లు కూడా అండి 250 రూపాయలు 50 రూపాయలు చెప్పాను కదా, అది క్యాష్ కౌంటర్లలో ఇవ్వచ్చు లేదా అక్కడ స్కాన్ కూడా చేసుకోవచ్చు, రెండు చెప్పారు. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ ఆర్ అలౌడ్ అండి, షూతో వేసుకొని వెళ్ళచ్చు, మొబైల్స్ ఆర్ అలౌడ్. కానీ కొన్ని వస్తువులు వాళ్ళు రానిరండి, చెక్ చేస్తారు. అక్కడ ఏదైనా బుక్స్ ఉన్నా కూడా, ఏదైనా రిలీజియస్ థింగ్స్ ఏమైనా ఉంటే కూడా దాని అక్కడ స్టోర్ రూమ్లో పెట్టేయమంటారు. చాలా జాగ్రత్త పడండి. అదర్వైజ్ ప్రతి ఒక్కటి. రెండోది, అక్కడ ఏంటంటే అన్ని జామర్స్ పెట్టారండి. జామర్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ ఉంది, తాజ్ రెస్టారెంట్ అని ఉంది, అక్కడ మనం అంతా అయిపోయినా మేము వెళ్ళాము. అక్కడ పేమెంట్ చేయడానికి ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే కష్టంగా ఉంది. అందుకే వాళ్ళు ఏం చేశారు, ఏటీఎం కౌంటర్స్ పెట్టారు, క్యాష్ పెట్టారు పక్కన. ఎందుకంటే సిగ్నల్స్ రావు, లోపల వస్తే ఓకే, ఒక్కోసారి రావంట కదా అని చెప్పారు. అక్కడ తాజ్ రెస్టారెంట్ అని ఉందండి. సో ఇదండి బ్రహ్మాండమైన కట్టడం. మేము 2.5 hours తిరిగాము, ఎంజాయ్ చేసాము, ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాము. అండ్ బ్యాక్ టు హోటల్ వచ్చేసి మా ట్రైన్ తెలంగాణ ఎక్స్ప్రెస్ సాయంత్రం ఆగ్రా నుంచి మొదలయ్యింది. సో ఆగ్రా నుంచి స్టార్ట్ అయ్యి మన ఊరికి బ్యాక్ వచ్చేసామండి. సో ఇది మా యొక్క ఆగ్రా విజిట్. మీరందరూ కూడా ఈ వీడియోని చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. కైండ్లీ సబ్స్క్రైబ్.